ఈరోజు ఈటీఎస్ ఈ చాలాన్ అండ్ ఐటీఎస్ ఆఫీస్ బిల్డింగ్ అంటే ఫౌండేషన్ చేశారు, షీటింగ్స్ ఇనాగ్రేషన్ చేశారు ఎల్బీ నగర్లో కాన్స్టిట్యూన్సీలో. ఈ మహేశ్వరంలో ఈరోజు ఒక ఫౌండేషన్ పెట్టారు. ఈ ఫౌండేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఉంది. ఇది భరోసా సెంటర్ ఫౌండేషన్ పెట్టారు. ఇది 1.75 crores ఉంది, 5,500. మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంతకుముందు పోలీసులో టీటీఎస్ లేదు, భరోసా సెంటర్ లేదు. అమ్మాయి కేసెస్ చాలా వస్తుంది. ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ పోయి ఇన్స్పెక్షన్ చేస్తే, ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తే మీ దగ్గర కేసెస్ ఏం వస్తాయంటే ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది అంటే అది కేసెస్ ఎక్కువ అవుతుంది. అలా కోసం మా ఆనబుల్ సీఎం గారు సీటీఎం కోసం ఒక కమిటీ ఫామ్ చేశారు. చాలా డిస్కషన్ చేసిన తర్వాత సీటీఎం ఫామ్ చేశారు. ఇప్పుడు 133 సీటీఎస్ ఇక్కడ పని చేస్తున్నారు. అది భరోసా సెంటర్ని అమ్మాయి కోసం ఉంది. ఆయనకు ఏం ప్రాబ్లం వస్తాయంటే భరోసా సెంటర్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం అంటే కౌన్సిలింగ్ ఇచ్చి సాధిస్తున్నారు. ఇండియాలో మా పోలీసు చాలా బాగా పని చేస్తున్నారు. మా డీజీపీ గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన తెలంగాణ వచ్చే ముందు ఎప్పుడో పోలీసులు అంటే డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. చాలా పోలీసు కూడా బాగా పనిచేస్తున్నారు. సీసీటీవీ కెమెరాస్ మొత్తం ఇండియాలో ఇంత కెమెరాస్ ఉన్నాయి. 64% కెమెరా ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లో. మా ముగ్గురు కమిషనర్లు చాలా బాగా చేస్తున్నారు. ఈ మహేష్ బాబు గారు చాలా యాక్టివ్ కమిషనర్ గారు ఉన్నారు. చాలా మనకు అందరూ అంటే వచ్చి చెప్తున్నారు. ఇక్కడ మహేష్ బాబు గారు కమిషనర్ గారు కలిసి వస్తాయంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చే అందరికీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు అంటే మా పబ్లిక్ వచ్చి మాకు చెప్తున్నారు. ఇది బాగా సైన్ ఉంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా ఫ్రెండ్లీ పోలీసులు పనిచేస్తున్నారు. మా పోలీస్ ఎంత ముందు తెలంగాణ వచ్చే ముందు చాలా పబ్లిక్లో డౌట్ ఉంది. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మా పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసిన తర్వాత చాలా బాగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. బాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అందరికీ నా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ ఆఫీసర్కి నేను పేరుతో అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎవ్రీ సెక్టర్లో కరెంట్ సెక్టర్ ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ టైంలో అది చాలా డౌట్ ఉంది. మా అగ్రికల్చర్లో ఫార్మర్స్ సొసైటీ చేస్తున్నారు ఎట్లా అవుతుంది. ఇప్పుడు ఇండియాలో నంబర్ 1 మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. అది ఆ పవర్ లేదు. అప్పుడు పవర్ అంటే సర్ప్లస్ మన స్టేట్లో ఉంది. పోలీస్ ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది. ఇక్కడ అంటే సీసీటీవీ కెమెరా ద్వారా ఏ క్రైమ్ చేస్తే అంటే వితిన్ అవర్లో 2 అవర్లో వితిన్ 6 అవర్లో అరెస్ట్ చేస్తున్నారు, పబ్లిక్లో జస్టిస్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇది భరోసా సెంటర్ ఫౌండేషన్ కోసం ఇది సైబరాబాద్లో 2-3 ప్రోగ్రామ్స్ చాలా బాగా ఇనాగ్రేషన్ అయింది. ఫౌండేషన్ బిల్డింగ్లో ఫౌండేషన్ పెట్టారు. అందరితో ప్రజల కోసం మా ఆనబుల్ సీఎం గారు చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు. 100 డైల్ చేస్తే ఇంతకుముందు పోలీస్ పెట్రోలింగ్ లేదు. ఇప్పుడు మా ఆనబుల్ సీఎం గారు 700 crores ఒకటే టైంలో శాంక్షన్ చేశారు. పెట్రోలింగ్ కాస్ట్ పెట్రోలింగ్ ఎట్లా ఉంది, ఏ ప్రాబ్లం వస్తాయంటే మనకు మీరు ఫోన్ వస్తాను. నేను ఒకటి మాట చెప్తున్నాను, 100 డైల్ చేయి మీరు వితిన్ 5 minutes పోలీసు. ఇండియాలో ఎక్కడ లేదు. మన హైదరాబాద్లో, రాచకొండలో, సైబరాబాద్లో, మొత్తం తెలంగాణలో పోలీస్ పెట్రోలింగ్ చాలా బాగా చేస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ ద్వారా ఎక్కడ ఏ ప్రాబ్లం చెప్తే వితిన్ 5 minutes పోలీసు వచ్చిందంటే మా తెలంగాణ పోలీసు చాలా మా పోలీసు ఇమేజ్ చాలా పబ్లిక్లో చాలా దీపైతే బాగా అయింది. పబ్లిక్లో ఈ డ్రెస్ చూసిన తర్వాత ఇంతకుముందు భయం అవుతుంది. ఇప్పుడు నా పోటీ ఉంది. ఇప్పుడు పోలీసులో పోటీ అంటే ఫ్రెండ్లీ పోలీసు అయితే చాలా పోలీసులు పబ్లిక్లో చాలా పోలీసులు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇది చాలా మంచిగా ఉంది. ల్యాండ్ అంటే ఇక్కడ మంచిగా ఉంది. తప్పకుండా అక్కడ డెవలప్మెంట్ వస్తుంది. మా స్టేట్లో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నారు. ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసే ముందు ఆయన సర్వే చేస్తున్నారు. మొత్తం ఇండియాలో ఎక్కడ ల్యాండ్ మంచిగా ఉంది అంటే మా తెలంగాణ స్టేట్ ఉంది. మా సీఎం గారు ఎవ్రీ సెక్టర్లో చాలా డెవలప్ చేశారు. మా ఆనబుల్ సీఎం గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. మా డీజీపీ గారు, మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మా మాలిదేవి మేడం గారికి, మా దయానంద్ గారికి, మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దాము గారు థ్యాంక్స్ చెప్తున్నారు. అలా చాలా యాక్టివ్ పని చేశారు. మొత్తం
ఆఫీసర్స్ అంటే పోలీస్ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్, ఇంతకుముందు మా ఆర్డర్స్ గారు సిద్దిపేటలో కమిషనర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేశారు. అబౌట్ 50,000 స్క్వేర్ ఫీట్ ఉంది. మా సీఎం దగ్గర ఏముంది, పోలీస్ ప్లానింగ్ చాలా బాగా ఉంది. ఎస్పీ ఆఫీస్ తయారు చేస్తున్నారు. కొత్త ఎస్పీ ఆఫీస్ 50,000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ తయారు చేస్తున్నారు. కాచగూడ, హైదరాబాద్ అంటే చాలా బాగా, ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ఐటీ ఎక్కువ ఉంది, పబ్లిక్ చాలా బాగా బయటకి వస్తున్నారు. అందరూ కంట్రోల్ చేసినట్టే ల్యాండ్ ఆర్డర్ కోసం, ఈ కరోనా కోసం మెడికల్ డిపార్ట్మెంట్ కరోనాలో హెల్త్ లో చాలా బాగా పనిచేస్తుంది. ఇంకో బాగా పనిచేస్తే లాక్డౌన్ ద్వారా కంట్రోల్ చేసినట్టే మా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడంతో పాటుగా ఇక్కడ శ్రీ భరోసా సెంటర్ కి ఫౌండేషన్ స్టోన్ మన గౌరవ అమార్జీలు వారి చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ కార్యక్రమం మనం టేకప్ చేయడం జరిగింది. అయితే రాచకొండ కమిషనరేట్ కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత మొదటి పోలీస్ కమిషనర్ గా ఇక్కడికి విచ్చేసినటువంటి మహేష్ భాగవత్ గారు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరూ అధికారులు, సిబ్బంది ఈ కమిషనరేట్ ని హైదరాబాద్ సమానంగా సరితూగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి వసతుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడంతో పాటుగా ఈ న్యూ కమిషనరేట్ ఏరియాలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశయాలకు అనుగుణంగా ఈ ఏరియాలో క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ ఇంప్రూవ్ చేసి ప్రజలలో భద్రతా భావాన్ని పెంచి ఈ నూతన కమిషనరేట్ ఆవిష్కరణ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మరింత నాణ్యమైనటువంటి సేవలను అందించడంలో గత 5 సంవత్సరములుగా ఎంతో కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ ఇనాగ్రేట్ చేసుకోవడం ద్వారా మనకి రానున్న టైంలో ప్రజలకు మరింత భద్రత పెరుగుతుంది. మన సమాజంలో మోర్ దాన్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి వారి యొక్క భద్రత సమాజం యొక్క బాధ్యత, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు మనకి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి మహిళల భద్రత కొరకు షీటీమ్స్, భరోసా సెంటర్స్ ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈరోజు 8.5 లక్షల CCTV కెమెరాల్ని మనం పెట్టడం జరిగింది. ప్రజా భద్రత కొరకు ప్రజలకు ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా నేరం చేస్తే 100% దొరికిపోతా ఉన్నట్టు ఒక నమ్మకాన్ని ఇచ్చే విధంగా, దొరికిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందనేటటువంటి ఒక నమ్మకం ఇచ్చే విధంగా నేరస్తులలో ఈ CCTV కెమెరాను మనం అన్ని చోట్ల కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజా ప్రతినిధుల యొక్క భాగస్వామ్యంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు శ్రీ సుధీరెడ్డి గారు ఇప్పుడే ఒక కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంతా కూడా నెక్స్ట్ 3 years ఈ CCTV ప్రాజెక్ట్ కొరకు వాళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పి స్వతహాగా తనకు తానుగా ముందుకు వచ్చి డిక్లేర్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ శాంతి భద్రతలు 100% ఉండే విధంగా, ప్రజలలో పూర్తి స్థాయిలో భద్రతా భావం ఉండే విధంగా, అలాగే పోలీస్ వ్యవస్థ ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ, ఒక ప్రజల కొరకు పనిచేసేటటువంటి వ్యవస్థగా 24/7 ప్రజల యొక్క అభ్యున్నతి, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్, వాళ్ళ యొక్క భద్రత యొక్క ప్రాధాన్యంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు గౌరవ హోంశాఖ మంత్రి గారు ఇస్తున్నటువంటి సపోర్టు, వారి యొక్క డైరెక్షన్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఈ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ